అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను భాస్కర శతకములోని 61 నుండి 70 పద్యాలను మీకు వివరించబోతున్నాను. భూనుతులైన దేవతలు పూర్వము కొందరు వావివర్తనల్మాని చెరింపరోయనుచు మానవులట్ల చెరింప పోలదంబో నిధులన్నీయు తనదు పుక్కిటన్ బట్టే అగస్త్యుడంచు ఆ పూనికెవడోపునది పూర్వ మహత్వము సుమ్ము భాస్కరా. ఓ సూర్యదేవా, ప్రజల చేత కొనియాడబడినట్టి కొందరు దేవతలు వారి వావి వరసలు తప్పి చెడు మార్గములో ప్రయాణించారని తెలిసి మానవులు కూడా ఆ చెడు మార్గములో ప్రయాణించరాదు. పూర్వం అగస్త్య మహాముని యావత్ సముద్రాలన్నిటినీ తన యొక్క పుక్కిటిన పట్టాడని మానవులు ఎవరైనా అలా ప్రయత్నిస్తారా? లేదు కదా. అది గతకాలపు మహత్యం. దేవతలు చేసిన కార్యములు మానవులు చెయ్యుటకు ప్రయత్నించరాదు అని భావము. తడవగరాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవరైనా ఆ చెడు గుణమిట్లు వల్వదని చెప్పినా గ్రక్కున కోపచిత్తుడై కడు తెగంచూచుగా మరుగన్ కాగిన తైలము నీటి బొట్టుపై పడునెడా ఆ క్షణం బెగసి బగ్గున మండకయున్నే భాస్కరా. ఓ సూర్యదేవా, చెడు స్వభావము గల దుర్మార్గుని దగ్గరకు మంచివారు అస్సలు వెళ్ళరాదు. వారిని మంచివారిగా మార్చేందుకు వారి మంచి కోరి హితాన్ని బోధించినను వారు మనపై ఆగ్రహంతో మనకు మంచి చెప్పిన వారు అని కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా హానిని చేయాలని చూస్తారు. అది ఎలాగంటే సలసలా కాగుతున్న నూనె మీద చిన్న నీటి చుక్క పడ్డా ఆ వెనువెంటనే పైకి లేచి బగ్గున మండుతుంది కదా. అలాగే దుష్టుని స్వభావము కూడా ఇంతే అని భావము. మునుపొనరించు పాతకమమోగము జీవులకెల్లన్ పూని ఆ వెనుకటి జన్మమందనుభవింపక తీరదు. రాగవుండు వాలిని పడవేసి తా మగుడలీలా యదోద్భవుండై కిరాతుచే వినిసిత బాణపాతమున వీట్కొనడే తనమేను భాస్కరా. ఓ సూర్యదేవా, గత జన్మలో చేసిన పాపములు కర్మలు ఎప్పటికీ వృధా కావు.
ప్రతి జీవుడు వాటిని ఇంకో జన్మలో అనుభవించక తప్పదు. అది ఎలాగనగా, రామావతారంలో రాముడు వానరరాజు అయిన వాలిని చెట్టుచాటు నుంచి చంపిన పాపము కారణంగా తిరిగి కృష్ణావతారంలో కృష్ణునిగా జన్మించి ఒక బోయవాడి కారణంగా పదునైన బాణపు దెబ్బకు గురై దేహమును వదిలెను కదా అని భావము. ఎడ్డ మనస్సుడే మెరుంగు ఎన్ని దినంబులు కూడియుండినా దొడ్డ గుణాఢ్యునందు గల తోరపు వర్తనలెల్లా ప్రజ్ఞ నేర్పడ్డ వివేకరీతి రుచి పాకము నాలుక కాకెరుంగునే తెడ్డది కూరలోన్ కలయంత్రిమరుచుండిననైనా భాస్కరా. ఓ సూర్యదేవా, మూర్ఖుడు ఎన్ని రోజులు మంచి గుణములు కలిగిన వారితో కలిసి తిరిగినప్పటికీ వారి మంచి ప్రవర్తనను గురించి తెలుసుకోలేడు, వారి మంచి అలవాట్లను అలవరుచుకోనూ లేడు. కూరలోని రుచిని నాలుక తెలుసుకొని ఆస్వాదించును, కానీ ఆ కూర వండేటప్పుడు కలియ తిరుగుటకు ఉపయోగించే గరిట రుచిని తెలుసుకోలేదు కదా అని భావము. క్రూర మనస్కులౌ పతులను కొల్చి వసించిన మంచి వారికి వారి గుణంబె పట్టి చెడు వర్తన వాటిలో మాధురీ జలోదారలు గౌతమీ ముఖ మహానదులంబుది కూడినంతనే క్షారము చందవే మొదలి కట్టడలన్నీయు తప్పి భాస్కరా. ఓ సూర్యదేవా, క్రూరమైన స్వభావము గల రాజులను ఆశ్రయించి వారిని సేవించిన ఎడల మంచి గుణములు కలిగిన ఉత్తముడికి కూడా క్రూర స్వభావము అలవడును. అది ఎలాగంటే, మధురమైన నీటితో నిండిన గోదావరి మొదలగు నదులు సముద్రములో కలిసిపోయిన వెంటనే తమ యొక్క మధుర గుణమును కోల్పోయి ఉప్పుదనము అలవడును కదా అని భావము. బల్లిదుడైన సత్ప్రభువు పాయకయుండినంగాని రచ్చలోన్ చిల్లరవారు నూరుగురు చేరినా తేజము కల్గదెయ్యడా చల్లని చంద్రుండెడసి సన్నపు చుక్కలు కోటియున్నా రంజిల్లునే వెన్నెల జగము చీకటులన్నీయుపాయా భాస్కరా. ఓ సూర్యదేవా, బల పరాక్రమములు కలిగిన ఉత్తముడైన రాజు సభలో ఉన్నప్పుడు 100 మంది చిల్లర వాళ్ళు సభలో ఉన్నప్పటికీ రాజులాగా నేర్పరులు కాలేరు. కాంతివంతుడైన చంద్రుడు లేని సమయంలో చిన్న చిన్న నక్షత్రాలు కోటి సంఖ్యతో కూడి ఉన్నను చీకటిని పారద్రోలి వెన్నెలను ప్రకాశింపజేయలేవు కదా అని భావము. మాటల కోర్వజాలడభిమాన సమగ్రుండు ప్రాణహానియవు చోటులనైనా తానెదురు చూచుచునుండు కొలంకు లోపలన్నీట మునిగినప్పుడతి నీచములాడినా
రాజరాజు పోరాటమునర్చి నేలబడండాయనే భీముని చేత భాస్కరా. ఓ సూర్యదేవా, అభిమానవంతుడైన వాడు తన ప్రాణములైనను విడువటానికి పూనుకొనును, అంతేకాని ఇతరులు పలుకునట్టి తిరస్కారపు మాటలను ఎంత మాత్రముయును సహింపజాలడు కదా. అది ఎలాగనగా, అభిమానధనుడైన దుర్యోధనుడు జలస్తంభన విద్యచే ద్వైపాయనము అను కొలనునందు నీటిలో దాగికొనున్నప్పుడు పాండవులు పలికినట్టి హేయమైన మాటలను మిక్కిలి సహింపజాలక నీటి నుంచి బయల్పడి భీమసేనునితో గదా యుద్ధమునకు దిగి తుదకు భీముని గదా దెబ్బలచే తన 2 తొడలు విరగగొట్టబడి నేలపై పడి ప్రాణములను విడిచెను కదా అని భావము. ఒలవదు క్రూర సంగతి అవశ్యమొకప్పుడు, చేయన్ పడ్డచో కొలదియ కాక ఎక్కువలు కూడవు. తమ్ముల పాకు లోపలం కలసిన సున్నమించుకయ కాక మరించుక ఎక్కువైనచో నలుగడన్ చుర్రు చుర్రుమని నాలుక పొక్కకయుండే భాస్కరా. ఓ సూర్యదేవా, క్రూరమైన వారితో మైత్రిని చేయకూడదు. ఒకానొక సందర్భమున చేయవలసి వచ్చినను అవసరమైన మేరకు మాత్రమే చేయవలయును గాని ఎక్కువ ఎంత మాత్రముయును చేయుట తగదు. ఎలాగనగా, తమలపాకునందు కలిసినట్టి సున్నము కొద్దిగా వేసినసో సరిపోతుంది, కానీ మోతాదుకు మించి ఎక్కువ అయిన ఎడల నోరంతయును 4 వైపులా చుర్రుమని నాలుక పొక్కకుండా ఉండునా పొక్కును కదా అని భావము. సకల జనప్రియత్వము నిజంబుగన్ కల్గిన పుణ్యశాలి కొక్కొకయడా ఆపదైనంతట ఉండదు. వేగమే పాసిపోవుంగా అకలు సమూర్తి అయిన అమృతాంశుడు రాహువు తన్ను మృంగిన టకటక మానియుండడే. దృఢస్థితి ఎప్పటి ఎట్లా భాస్కరా. ఓ సూర్యదేవా, సమస్తమైన జనులందరి ప్రేమను నిజముగా చూరగొన్న ఒక పుణ్యశీలునికి ఒకానొక సమయమునందున అనుకోని ఆపదలు సంభవించినను అది దీర్ఘకాలము ఉండక ఆ వెంటనే తొలగిపోవును కదా. అది ఎలాగనగా, స్వచ్ఛమైన కాంతితో విరాజిల్లునట్టి చంద్రుడు తాను రాహువుచే మృంగివేయబడినప్పటికీ తన కాంతిని కోల్పోయినట్టి ఆ కొద్ది సమయముననే అట్టి స్థితి నుంచి బయటపడి ఎట్టి భీతిని చెందక మునుపటి వలె స్థిరమైన ఉనికితో తేజోమయమైన కాంతితో వెలుగొందుతున్నాడు కదా అని భావము. స్ఫురతర కీర్తిమంతులకు పుత్రుల కాంచిన కాక మోడ ముస్కరులన్ కనంగా తేజములు కల్గవుగా
మణికీలితాంగులా భరణములంగులంబులా శుభస్థితిన్ పెట్టిన కాక గాజుటుంగరములు పెట్టినందున వికాసము కల్గునటయ్యా భాస్కరా. ఓ సూర్యదేవా, మిక్కిలి ప్రకాశవంతమైన గుణములను కలిగినట్టి వారైన కుమారులను కన్నచో కీర్తిని కలుగును కాని జ్ఞానహీనులైన నీచులను కుమారులుగా కనడం వలన ఎట్టి కీర్తియును రాదు కదా. అది ఎలాగనగా మనులతో కూర్చబడినట్టి ఉంగరములు చేతి వ్రేళ్లకు శుభకరముగా అందాన్నిచ్చును గాని గాజు రాళ్లచే కూర్చినట్టి ఉంగరములు ధరించినంత మాత్రముననే అందమును ఇవ్వదు కదా అని భావము. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.